అందరికీ హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మేము మారేడుమిల్లి వెళ్ళేటప్పుడు ఒక వీడియో చేసామండి. ఎదురుగా వెళ్ళేటప్పుడు ఒక బ్రిడ్జ్ ఉంటుందన్నమాట. అది బ్రిటిష్ పాలనలో కట్టినటువంటి బ్రిడ్జ్ అనమాట. ఇక్కడ ఎక్కువగా ఫోటో షూట్స్ అయి తీసుకుంటుంటారు. ఫొటోస్ అయి దిగుతుంటారండి ఇక్కడ. టూరిస్టులు బాగా దిగుతుంటారు. ఆ రోజు మేము వెళ్తూ ఒక వీడియో చేసామండి. చుట్టూ అడవండి మారేడుమిల్లి అంటేనే. చూసారు కదండి, భలే ఉంటుంది. పచ్చదనంగా చల్లదనంగా కూడా ఉంటుంది. కానీ అదేవిధంగా ఇక్కడ కొన్నిసార్లు మనం ప్రయాణం చేసేటప్పుడు కూడా కొన్ని ప్రమాదాలు కూడా సంభవిస్తాయి. చాలా కేర్ఫుల్గా ఉండాలండి ఇక్కడ. ఎందుకంటే అటు నుంచి వచ్చే వెహికల్స్ ఎలా ఉంటాయో తెలియదండి. చాలా కేర్ఫుల్గా వెళ్ళాలండి ఇక్కడ. అలాగే అదే కాకుండా జంతువులు కూడా కొన్ని అటాక్ చేసే ప్రమాదం కూడా ఉందండి. చూస్తారు కదండి, ఇది చీకటి మలుపు అంటారు. ఈ ప్లేస్ కూడా చాలా బాగుంటుందండి. కానీ ఇక్కడ చాలా చోట కూడా యాక్సిడెంట్లు జరిగాయి. చాలా కేరింగ్‌గా వెళ్ళాలండి. అలాగే షూటింగ్స్ కూడా తీశారండి ఇందులో. చాలా బాగుంటుంది ఆ ప్లేసు. ఎంత బాగుంటుందో అంత ప్రమాదకరం కూడా. చూసారు కదండి వెహికల్స్ ఎలా వస్తున్నాయి. చాలా కేరింగ్‌గా వెళ్ళాలి. ఈ చోట అయితే గురిగేదెలు అవి వస్తుంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇదేమో ఇక్కడ చెక్ పోస్ట్ అండి. ఇక్కడ చెకింగ్ చేస్తుంటారు. ఇది కస్తూరిబా స్కూల్ అండి. ఆ పక్కనే అలాగే కాలేజ్ అండి. ఇది బాయ్స్ కాలేజ్ అనమాట. భలే ఉంటుందండి. లోపల బాగుంటుందన్నమాట. ఆ పక్కనే ఏకలవ్య స్కూల్ కూడా ఉంటుందండి. పక్కన గుడి అండి, శివుడి గుడి. తర్వాత మనకు ఇంకా ఎంటర్ అయిపోయిందనమాట మారేడుమిల్లి. మొత్తం మారేడుమిల్లి అనమాట. ఈరోజు నేను మామూలుగా తీసాను. సాటర్డే అయితే బాగా సంత అది జరుగుతుందండి. ఎక్కడెక్కడి నుండో వచ్చి నేచురల్గా పండించినటువంటి పంటలు కూడా ఇందులో అవైలబుల్గా భలే దొరుకుతాయండి. ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అండి. మొత్తం ఇది చుట్టూ అలాగా ముందుకెళ్తేమో ఇది వనవిహారి అంటారు. బాగుంటుందండి. లోపల పార్కింగ్ అనమాట. ఇది మొత్తం లోపల చాలా బాగుంటుందండి. ఈ మొత్తం రిసార్ట్స్ అనమాట. హోటల్స్ కూడా ఉంటాయండి ఇక్కడ. భలే ఉంటాయండి. ఇక్కడ బ్యాంబో చికెన్ అనేది బాగా ఫేమస్ అనమాట. బ్యాంబో చికెన్ అంటేనే ప్రతి ఒక్కరు కూడా మరి టేస్ట్ చూడకుండా వెళ్ళారు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు. చాలా బాగుంటుందండి బ్యాంబో చికెను. ఎప్పుడైనా వస్తే కనుక మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇక్కడ అదే స్పెషల్ అనమాట. ఇవన్నీ రిసార్ట్స్, హోటల్స్ ఇవి ఉంటాయండి. ఎక్కడెక్కడ నుండో వచ్చినటువంటి వాళ్ళు ఈ చుట్టూ ఉన్నటువంటి కొన్ని ప్రదేశాలు చూడడానికి వస్తుంటారనమాట. ఇది స్కూల్ అనమాట. బాయ్స్ స్కూల్ అనమాట అది. ఇక్కడ చాలా కొన్ని ప్లేస్లు అవి బాగుంటాయండి. చూడ్డానికి వస్తుంటారనమాట. పార్కులు అవి అక్కడక్కడ ఉంటాయంట. నాకు తెలీదు. కొన్ని చోట్ల కొన్ని మాత్రమే చూస్తాను నేను. అవి మాత్రమే నేను వీడియో చేయడం జరిగిందండి. ఈ ఎదరంకి ఇవన్నీ కూడా షాపులు అనమాట. షాపులు అంటే ఇంకా అన్నీ కూడాను హోటల్స్ ఎక్కువ ఉంటాయండి. బాగా హోటల్స్ ఎక్కడెక్కడ నుండో వచ్చినటువంటి వాళ్ళు బాగా టూరిస్టులు వస్తుంటారు ఈ ప్లేస్కి. టూరిస్టులు వచ్చి కూడా ఇక్కడ భోజనం అది టిఫిన్ అది బాగా దొరుకుద్ది. బాగా అయ్యే ఉంటాయండి ఇక్కడ. ఇవన్నీ కూడా ఎదర షాపులు, బ్యాక్ సైడ్ ఏమో హౌసెస్ ఉంటాయంట. ఇది మొత్తం కూడా ఇక్కడ బ్యాంబో చికెన్ స్పెషల్ అండి. బాగా ఇక్కడ బ్యాంబో చికెన్ బాగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా వస్తే కనుక ట్రై చేయండి ఫ్రెండ్స్. అంతేనండి, మళ్ళీ రిటర్న్ అయిపోతున్నా ఇంటికి. అదేమో గుడి అనమాట, ఆంజనేయ గుడి. ఇది పక్కన ఊరు అనమాట. మారేడుమిల్లి తర్వాత సున్నంపాడు దేవరపల్లి ఉంటుంది. నేను తీయలేదు ఫ్రెండ్స్. ఇది ఇది మొత్తం పెద్ద గెద్దాడు అనమాట. తర్వాత పెద్ద గెద్దడి పక్కన ఏకలవ్య స్కూల్ అండి. భలే ఉంటుంది స్కూలు. సెంట్రల్ లెవెల్ సిలబస్ అనమాట. చాలా బాగుంటుంది అనమాట. అన్నీ స్పెషల్గా పిల్లలకి బాగుంటుందంట ఇక్కడ. తర్వాత ఇది చిన్న గెద్దడ, పెద్ద గెద్దడ, చిన్న గెద్దడ కలిసి ఉంటాయండి. తర్వాత వెళ్తూ మనకు భూపతిపాలెం ప్రాజెక్ట్ అని చాలామంది చూసే ఉంటారు. భలే ఉంటుందండి ఇక్కడ. చాలామంది కూడా ఫొటోస్ అవి దిగుతుంటారు. ఈ ప్లేస్ బాగుంటుందండి చూడ్డానికి. చాలాసార్లు ఇక్కడ షూటింగ్స్ కూడా తీయడం జరిగింది. కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి ఇక్కడ. చూస్తారు కదండి ఎన్ని టర్నింగ్స్ ఉన్నాయో.
వీళ్ళందరూ కూడా కనిపిస్తున్నారు కదండి, వీళ్ళందరూ కూడా అలాగే టూరిస్టులు అనమాట. వచ్చినటువంటి వాళ్ళు ఫొటోస్ అవి తీసుకుంటారండి. చాలామంది ప్రదేశాలు చూడడానికి వస్తుంటారనమాట. ఇది భూపతిపాలెం ఎంట్రన్స్ అనమాట. తర్వాత ఇది మొత్తం కూడా రంపచోడవరం ఎంటర్ అయిపోయాము. ఇవన్నీ షాపులు కూడా, ఇవన్నీ షాప్స్. ఇక్కడ అంతకుముందు ఎదురుగా బాగా దగ్గరకు ఉండేదండి, రోడ్డుకు దగ్గరగా ఉండేవి. షాపులన్నీ కొట్టేయడం మూలంగా కొంచెం వెనక్కి వెళ్ళిపోయినాయి అనమాట. ఇదంతా కూడా రంపచోడవరం అనమాట. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.